అమరావతి తిరుపతి హబ్బులుగా ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడి నుంచి ఫర్దర్గా ముందుకు పోయే బాధ్యత ఇక్కడుండే ప్రజలది, యువతదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి నేను ఈరోజు చూసినప్పుడు నాకు ఒక ఆనందం. ఇక్కడ మీరు చూస్తే 50 లక్షల స్క్వేర్ అడుగుల్లో ఈరోజు వాళ్ళు అనుకున్న ప్లాన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈరోజు మనం ఏదైతే వచ్చామో ఇదే సమయంలో 13 మే మళ్ళీ ఇనాగరేషన్కి వస్తున్నా. డేట్ కూడా డిక్లేర్ చేశా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈరోజే క్లియర్ చేసే బాధ్యత నాది. మీకు ఒక ఎస్కార్ట్ ఆఫీసర్ కూడా ఇస్తా. మీరు ఆయనకి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అన్ని క్లియరెన్స్ మీకు వస్తాయి. కానీ డెలివరీ చేయకపోతే మాత్రం భాస్కర్ రావు గారు కొబ్బరికాయ చాలా బాగా పగిలింది, శుభ సూచకం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దానిని నిజం చేయాలంటే మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరు కానీ చేయకపోతే ఇదే మీటింగ్లో వచ్చి భాస్కర్ రావుకి చెప్పా, చేస్తా అన్నాడు, చేయలేకపోయాడని మీ మార్కెట్ క్యాప్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి డెఫినెట్గా నాకు ఒక నమ్మకం ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాడు. ఆయన చెప్పింది నేను అనేది కాకుండా మనము అనే స్ఫూర్తిని కిమ్స్ తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ కాన్సెప్ట్. ఎంప్లాయీస్కి కూడా షేర్స్ కలిగించిన వ్యవస్థ కిమ్స్. ఇది ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. వాళ్ళకు కూడా అనుబంధం ఎస్టాబ్లిష్ కావాలంటే వాళ్ళకు కూడా సాఫ్ట్ షేర్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటి నూతనమైన సాంప్రదాయాన్ని పెట్టాడు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపదని ఏ విధంగా అక్కడ పనిచేసిన వాళ్ళకి షేర్ చేయడం కూడా అదే ముఖ్యం. అలాంటి డాక్టర్స్కే కాకుండా కింది స్టాఫ్ కూడా ఇచ్చే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నేను కూడా ఒకటి ఆలోచించాను. ఈరోజు P4 అనే కార్యక్రమం తీసుకొచ్చాను. నేను సుదీర్ఘ రాజకీయ జీవితం నేను చూశాను. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టిస్తున్నాం. దానికి భాస్కర్ రావు గారు ఒక ఎగ్జాంపుల్. గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఆయన హాస్పిటల్స్ పెడుతున్నారు, దీనికి గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. కానీ ఆయన సంపద సృష్టిస్తున్నాడు, తీసుకున్న అప్పులు కూడా కడుతున్నాడు, అదే సమయంలో ఆదాయం కూడా సంపాదిస్తున్నాడు. కానీ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అందుకే వినూత్నమైన కార్యక్రమం P4 తీసుకొచ్చాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇంకో P యాడ్ చేశాను. MBK అని పేరు పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఈరోజు భాస్కర్ రావు గారి కుటుంబం కాంట్రాక్ట్కి వచ్చారు, అక్కడి నుంచి డైవర్సిఫికేషన్కి వచ్చారు, హోటళ్ళు పెట్టారు. ఆ పని చేసుకుంటూ కూడా 22 ఏళ్లలో వాళ్ళ తెలివితేటలు ఉపయోగపడ్డాయి, మేనేజ్మెంట్ ఉపయోగపడింది, కలిసి వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించుకోగలిగారు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు. ఎవరి వల్ల పైకి వచ్చారంటే ఆ పేదవాళ్ళ వల్ల మనం అందరం. నేను కూడా ఒక చిన్న కుటుంబంలోనే పుట్టారు, ఒక మధ్యతరగతి కుటుంబం. మా నాన్న కూడా వ్యవసాయం చేసేవాడు, కష్టపడి పైకి వచ్చా. ఈరోజు ప్రపంచం అంతా నేను బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో లెక్చర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. మొన్నే నాకు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ కింద అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మామూలుగా ఏ అవార్డు ఒప్పుకునేవాడు కాదు, ఇది ఒప్పుకున్నా. దానికి కారణం ఏంటంటే ఈ పేరు చెప్తే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడి కంటే అదనంగా పెట్టుబడి వస్తుందని దీన్ని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాను. అందుకే మీరు చూస్తే 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి.
ఈ పెట్టుబడులన్నీ అయిపోతే 23 లక్షల మంది